హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. మీరు మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఎందుకో మీకు తెలుసా? ది బెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుండి నేను ఒక మంచి స్టూడెంట్ కౌన్సిలర్ని తీసుకొచ్చానమాట. అసలు ఆస్ట్రేలియాలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆస్ట్రేలియాకి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇలా అన్ని డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. సో మీరు కనుక మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నా అండ్ ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ 10-15 మినిట్స్ కదలకుండా కూర్చొని ఈ వీడియో చూసేయండి. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనతో పాటు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ స్టూడెంట్ కౌన్సిలర్ సోని గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సోని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఆస్ట్రేలియా మాస్టర్స్కి వన్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్స్గా చెప్తూ ఉంటారు కదండి. అసలు ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఆస్ట్రేలియా అంటే చాలా మందికి వచ్చే క్వశ్చన్ అండి, ఎందుకు ఆస్ట్రేలియా అని. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ దట్టు ఏంటంటే గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీస్ అనేవి వస్తాయి ఇక్కడ చదువుకునే వాళ్ళకి. అండ్ వెదర్ కానీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ కల్చర్ కానీ చాలా మంచిగా ఉంటుందండి వేరే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ సెటిల్మెంట్ ఆప్షన్ అనేది చాలా బాగుంటుంది వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. పిఆర్ కూడా చాలా ఈజీగా వస్తుంది అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. ఓకే, సో అంటే ఆస్ట్రేలియాలో మనకి చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు చెప్తున్నవన్నీ మనం వ్యాలీ చేసుకోవచ్చు. అయితే అసలు ఆస్ట్రేలియా వెళ్ళాలి అంటే కూడా మనకి ఇంటేక్స్ అనేవి కూడా ముఖ్యం. అవి తెలిస్తేనే అసలు ప్రాసెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో యూజువల్గా 2 ఇంటేక్స్ 3 ఇంటేక్స్ ఉంటాయి కదండి. మరి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అనుకుంటే మాస్టర్స్కి ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి? మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? ఇక్కడ మన ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అనుకుంటే మెయిన్గా 3 ఇంటేక్స్ అనేవి ఉంటాయి, ఫెబ్, జూలై అండ్ నవంబర్. మెయిన్గా ఫిబ్రవరి అండ్ నవంబర్ ఇంటేక్స్కి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి వెళ్తారు. కోర్సెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి ఫెబ్ అండ్ నవంబర్ ఇంటేక్స్లోనే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం ఎగ్జామ్స్ రాయాలని అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్కి జిఆర్ఈ ఉంటుంది, టాఫిల్ ఉంటుంది, ఐఎల్స్ ఉంటాయి. సో ఇలా మనం ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుంటే రాయాల్సిన టెస్ట్లు ఏంటి? మెయిన్గా ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పీటీఈ రాసుకొని వెళ్తారు. సో పీటీఈ స్కోర్ వచ్చేసి 60 ఉంటే సరిపోతుంది. అండ్ ఐఎల్స్ టోఫెల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఐఎల్స్ వచ్చేసి 6 ఉండాలి, టోఫెల్ అయితే 80 మార్క్స్ అనేవి ఉండాలి. ఓకే, సో ముఖ్యంగా కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ ఏ కోర్సెస్ అయితే ఆస్ట్రేలియాలో బెస్ట్గా ఉంటాయి? ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి ఐటీ రిలేటెడ్ వెళ్తూ ఉంటారు, లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంబీఏ కానివ్వండి, సిఎస్ ప్రోగ్రామ్కు, మెకానికల్, ఇట్లా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి వెళ్తూ ఉంటారు. ఎక్సెల్లా అనేది సో స్టూడెంట్ ప్రొఫైల్ని చూసుకొని తనకి కోర్సెస్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే సోని గారు, ఇప్పుడైతే అడ్మిషన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేద్దాము. సో అడ్మిషన్ ప్రాసెస్కి మనం ముఖ్యంగా ఏమేమి సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలి? స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే స్టూడెంట్కి బ్యాచిలర్స్లో వచ్చేసి 58% అనేది మెయిన్గా ఉండాలండి. సో 58% ఉంటే కనుక తన మాస్టర్స్ చేయడానికి ఎలిజిబుల్. సో తన దగ్గర ఆల్ ద డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సి కానివ్వండి, తన ఇంటర్మీడియట్ కానివ్వండి, ఇండివిజువల్ ఆల్ ద మెమోస్ లైక్ పీసీ, సిఎంఎం అండ్ పాస్పోర్ట్, రెజ్యూమే, ఎల్ఓఆర్స్. సో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి, గ్యాప్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే స్కోర్ కార్డ్, సో ఐఎల్స్, టోఫెల్, పీటీ ఏమైనా రాస్తే స్కోర్ కార్డ్ కూడా యాడ్ చేసుకొని మనం స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని యూనివర్సిటీస్ అనేవి సెలెక్ట్ చేసి స్టూడెంట్కి ఇస్తారు కదండి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అండ్ అలాగే వాళ్ళకి మ్యాచ్ అయ్యే యూనివర్సిటీని బట్టి. సో అసలు అడ్మిషన్ ప్రాసెస్ అందులోకి ఎలా ఉంటుంది? సో స్టూడెంట్కి ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసి తనకి మేము యూనివర్సిటీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఏదైతే యూనివర్సిటీ అనుకుంటారో మేము ఆ యూనివర్సిటీకి అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన 2 వీక్స్లోనే మనకి ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది. ఆఫర్ వచ్చిన తర్వాత ఆఫర్తో పాటుగా మనకి ఒక లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్లో మనం తనకి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ ఫినాన్షియల్స్ కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకి యూనివర్సిటీ నుంచి అప్రూవల్ మెయిల్ అనేది వస్తుంది. సో ఈ అప్రూవల్ మెయిల్ వచ్చిన తర్వాత మనం ఇనిషియల్ డిపాజిట్ అనేది చేసుకోవాలి యూనివర్సిటీకి. ఓకే, సో ఈ డిపాజిట్ అయిన తర్వాత మనకి ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకుంటాము.
సో కమింగ్ టు దిస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అంటే ట్యూషన్ ఫీజ్ ఇన్ అన్ యావరేజ్ ఎంత ఉంటుంది? యా, సో ఇక్కడ యావరేజ్ 2 ఇయర్స్కి వచ్చేసి ట్యూషన్ ఫీజ్ 24 lakhs నుంచి సో 35 lakhs వరకు ఉంటుంది. సో ట్యూషన్ ఫీజ్ కూడా ఎట్లా ఉంటుందంటే కోర్సెస్ని బట్టి అండ్ యూనివర్సిటీ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, సో అంతా ఒకేసారి కట్టాలా లేదంటే సెమిస్టర్ వైజ్ ఆర్ ఇయర్ వైజ్ యా, ఫస్ట్ ఇక్కడ మీకు అప్రూవల్ మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకుంటాము. ఓకే, సో ట్యూషన్ ఫీజ్ ఓకే అండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, కంపారిటివ్లీ ఆస్ట్రేలియాలో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి పర్ ఇయర్కి వచ్చేసి 13 lakhs చూపిస్తాము. సో ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రావెల్కి కానీ అన్నీ కలుపుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో మనం అడ్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం, అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాము, అండ్ అక్కడికి వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది, ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే వీసా ప్రాసెస్. సో ఆస్ట్రేలియాకి వీసా ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా హెల్ప్ చేస్తుంది? యా, సో ఇక్కడ స్టూడెంట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత యూనివర్సిటీ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ వచ్చిన తర్వాత మనం వీసా ఫైలింగ్ అనేది చేసుకుంటాం. వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి ఒక హ్యాపీడీ క్రియేట్ చేసుకొని స్టూడెంట్ డాక్యుమెంట్స్ అన్ని అందులో అప్లోడ్ చేసుకొని వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. వీసా ఫీ పేమెంట్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. లైక్ 35,000 ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. సో ఈ వీసా ఫీ పేమెంట్ అయిన తర్వాత మనకి ఎంత ఒక 5 minutesలోనే వీసా అప్డేట్ తెలుస్తుంది, లేదు అంటే కనుక కొన్ని వీక్స్లోనే మనకి అప్డేట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో అసలు ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి స్టూడెంట్ వీసాలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి? అక్కడికి వెళ్ళాక చదువుకుంటూ వర్క్ చేసుకోవచ్చా? ఎస్, చదువుకుంటూ అక్కడ మనం పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. వీక్లీ 20 hours లీగల్గా చేసుకోవచ్చు. అండ్ దట్టు ఏంటంటే ఆస్ట్రేలియాకి 20 hours కాకుండా మనం ఫుల్ టైం కూడా లైక్ 40 hours కూడా మనం పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చదువు తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అక్కడ? యా, సో ఇక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత స్టూడెంట్కి పోస్ట్ స్టడీ వర్క్ విసా ఆప్షన్ అనేది ఉంటుంది. లైక్ రీజనల్ ఏరియాలో అయితే కనుక 3 years పోస్ట్ స్టడీ వర్క్ విసా ఆప్షన్ ఉంటుంది, లేదంటే 4 years ఉంటుంది అర్బన్ ఏరియాలో అయితే కనుక. సో ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఈ 3 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ విసా ఆప్షన్లో స్టూడెంట్ కనుక ఫుల్ టైం జాబ్ కనుక వస్తే సో తనకి అక్కడే పిఆర్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలాంటి గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇస్తుంది? యా, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే మాస్టర్ చేయాలి అనేది తన కెరియర్గా పెట్టుకుంటారు కాబట్టి ఎక్సెల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎటువంటి కోర్స్ చేయాలి, ఎటువంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, తన ప్రొఫైల్కి తగ్గ కోర్స్ ఏదైతే వస్తుందో మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఓకే, సో ముఖ్యంగా కొంచెం ఫీజు విషయంలో స్కాలర్షిప్స్ కానీ లోన్ ఫెసిలిటీస్ కానీ ఉంటాయా? యా, స్కాలర్షిప్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ ప్రొఫైల్. స్టూడెంట్కి కనుక హై పర్సెంటేజ్ ఉంటే బ్యాచిలర్స్లో స్టూడెంట్ కనుక తనకి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆస్ట్రేలియా అనే విషయంలో అంటే మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా చాలా చక్కగా వివరించి చెప్పారు ప్రతి డీటెయిల్ కూడా. సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి ఆస్ట్రేలియాలో అనుకుంటున్నారో డెఫినెట్గా ఐ థింక్ ఒకసారి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని కనుక విజిట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ, కన్ఫ్యూషన్స్ అన్నీ వెళ్ళిపోయి చక్కటి గైడెన్స్ అండ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో విజిట్ వన్స్. అండ్ సోని గారు ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి A to Z అన్నీ చాలా క్లియర్గా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అ లాట్ అండి.